హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఈ ప్రాన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ ప్రాన్స్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకోసం ఇంకోసారి చూపిస్తాను, చూసేయండి. రొయ్యల్ని నిమ్మకాయతో కన్నా పుల్లటి పెరుగు కానీ మజ్జిగ కానీ తీసుకొని అందులో కల్లు ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే మనకి రొయ్యలు నీట్గా వస్తాయండి. స్మెల్ కూడా లేకుండా ఉంటుంది. సో బాగా కడిగేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కల్లుప్పు, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోవాలండి. మనకి వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, వాటర్ అంతా అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 గుడ్లని కొట్టుకొని వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని మందపాటి బాండీ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు 3 లేదా 4 తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని మధ్యలో కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనకి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి మెయిన్ అండి, ఆనియన్స్ బాగా వేగాలి, లేదంటే ఫ్రై బాగోదు. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కలిపి ఉంచుకున్న రొయ్యలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్రై మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నీ కలిపి మిక్సీ వేసుకున్న పొడి 1 స్పూను, గొడ్డు కారం 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇవి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది పెట్టుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు వేయించుకోండి. చివర్లో 1 నిమ్మకాయని పిండుకున్న 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన రొయ్యల ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రొయ్యల స్మెల్ కూడా రాదండి. నెయ్యి మటుకు కంపల్సరీగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.